నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలువు పార్థసారథి గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారితో కలిసి చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలు సాధించిన అభివృద్ధి సంక్షేమాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన అనంతరం ఈ 2 సంవత్సరాల్లో జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 2 ఏళ్ల కూటమి పాలన రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని 100కు 100% నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నాడు కూలిపోయిన వ్యవస్థలను బాగు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్యాంధ్ర శిల్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం, విజనరీ నాయకత్వంలో ఏపీ మళ్లీ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూనే సంపద సృష్టి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత అందరికీ ఆదర్శం. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఆయన కొత్త ఊపిరి పోశారు. పల్లెల ప్రగతి కోసం ఉపాధి హామీ పథకం సమర్థవంతమైన అమలు కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవి. ప్రజల పక్షాన్ని నిలిచే ఆయన తత్వం కూటమి ప్రభుత్వానికి కొండంత బలాన్ని ఇస్తోంది. యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడంలో చూపిస్తున్న వేగం అద్భుతం. యువతకు పెద్దపీట వేస్తూ మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం సుపరిపాలన అందిస్తూ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. వారి చొరవతో చీరాల నియోజకవర్గంలోని యువతకు కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మరిన్ని అవకాశాలు రానున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే ఏపీకి ఈరోజు ఈ స్థాయి నిధులు రావడం సాధ్యమైంది. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, జాతీయ రహదారుల విస్తరణకు 1000 కోట్ల నిధులు కేటాయించి పెద్దపీట వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బాపట్ల పార్లమెంటు పరిధిలో రైల్వే లైన్లు, హైవేల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న ఈ 2 ఏళ్ల కాలంలో బాపట్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు గణాంకాలతో సహా వివరించారు. పేదల గృహ నిర్మాణ పథకాలు, రెవెన్యూ సంస్కరణలు, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ వంటి అంశాలలో సాధించిన ప్రగతిని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా ఎస్పీ మహేశ్వర్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా అధికారులు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో మెరైన్ పోలీస్ అవుట్ పోస్ట్ స్టేషన్ ను కోస్టల్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భీమా మహేశ్వర్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, రామానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోస్టల్ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల వద్ద 21 మెరైన్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కోస్టల్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. కోస్తా ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం బీచ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా మరింత పెంచనున్నట్లు చెప్పారు. ఈ మెరైన్ అవుట్ పోస్ట్ ఏర్పాటుకు రామానంద సరస్వతి స్వామి అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు.
కార్యక్రమాల మీద ప్రణాళికను రూపొందించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. బీచెస్ ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా మెరైన్ పోలీసు, అదేవిధంగా లోకల్ పోలీసు వీళ్ళంతా కలిపి ఈ బీచ్ పెట్రోలింగ్ కానీ ఇట్లాంటివన్నీ నిర్వహించడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ముఖ్యంగా మహిళా విజిటర్స్ ఎవరైతే ఉంటారో టూరిస్టు, వాళ్ళ యొక్క భద్రత కూడా చాలా ప్రధానమైనటువంటిది. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి భద్రతా పరంగా సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్ వీటన్నిటిని కూడా ఎక్కువగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ విస్తరిస్తున్నటువంటి ఈ రిసార్ట్సు, హోటల్ యజమానులు వారందరితోనూ జిల్లా అడ్మినిస్ట్రేషను, లోకల్ పోలీస్ వారు, మెరైన్ పోలీస్ వారు, స్థానిక శాసనసభ్యులు వీరితో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి సందర్శకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా భద్రతా ప్రమాణాలని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మత్స్యకార గ్రామాలు ఉన్నాయో వారి యొక్క అభివృద్ధి కూడా దానికి ముడిపడి ఉంది. కాబట్టి సో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ భద్రతా ప్రమాణాలు పెరగాలి. దానికి ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థకి, మెరైన్ పోలీస్ విభాగానికి వారి యొక్క చేయూతని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించినటువంటి స్వామీజీ గారికి, లోకల్ పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి, శాసనసభ్యులకి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి మా మెరైన్ పోలీస్ వారు మెరుగైనటువంటి సేవలు కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, పెళ్లిళ్లు, అత్యవసర ఖర్చుల కోసం పైసా కూడబెట్టి దాచుకున్న బంగారం, అధిక లాభాల ఆశ చూపించిన బంగారు వ్యాపారి మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రజలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. చీరాలలోని హర్ష జ్యువెలరీస్ నిర్వాహకులు కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు సేకరించి అందుబాటులో లేకపోవడంతో సుమారు 40 మందికి పైగా బాధితులు షాపు వద్ద ఆందోళనకు దిగారు. తమ కష్టార్జిత సంపాదనతో కూడబెట్టుకున్న బంగారానికి టోకరా పడిందంటూ పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని తెల్లగాంధీ బొమ్మ సమీపంలో ఉన్న హర్ష జ్యువెలరీస్ నిర్వాహకులు బ్రీటా రాఘవేంద్ర, లక్ష్మీనారాయణలపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి పలువురు నుంచి బంగారం, నగదు సేకరించినట్లు వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక గోల్డ్ బిస్కెట్ పై ప్రతి నెల 1 గ్రామ్ బంగారం వడ్డీగా ఇస్తామని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్లుగా ఆరోపిస్తున్నారు. ప్రారంభంలో కొంతమందికి వడ్డీ రూపంలో బంగారం ఇచ్చి నమ్మకం కల్పించి అనంతరం భారీ మొత్తంలో బంగారం సేకరించినట్లు బాధితులు తెలిపారు. అదేవిధంగా బంగారు ఆభరణాల తయారీ కోసం ఇచ్చిన బంగారాన్ని కూడా తిరిగి అందించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న బంగారాన్ని వ్యాపారిపై నమ్మకంతో పెట్టుబడి పెట్టామని ఇప్పుడు అది తిరిగి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో సుమారు 40 మందికి పైగా బాధితులు హర్ష జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ బంగారం, నగదు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులు చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు చిక్కుకుపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు నిర్వాహకుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటన చీరాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిక లాభాల ఆశ చూపించి ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల విలువైన బంగారం సేకరించి టోకరా వేసిన ఘటనగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ చిన్న వస్తువులు రిపేర్ చేయించుకోవడానికని వచ్చి అలా పరిచయం అయ్యిందండి ఈ షాపు. అట్లాగే వస్తువులు అప్పుడప్పుడు చేయించుకుంటూ నమ్మకంగా వచ్చాము. హర్ష జ్యువెలర్స్ అట్లాగే చిన్న వస్తువుల కోసం అని వచ్చినప్పుడు అమ్మ మీరు గోల్డ్ వడ్డీకి ఇస్తే మీకు కొంచెం డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఆశ చూపాడండి. అట్లాగే తీసుకొని కొద్దిగా వడ్డీ ఇస్తూ వచ్చాడు. అసలు లేదు. ఇప్పుడు మా అమ్మాయి ఆడబడుచు పెళ్ళైతే క్యాష్, గోల్డ్ ఇచ్చామండి వస్తువులు చేయమని. మీకు శనివారం ఇస్తాను అన్నాడు. ఆ రోజు నుంచే షాప్ క్లోజ్. మనిషి కనిపించడం లేదు. వాళ్ళని ఎట్లాగైనా సరే అరెస్ట్ చేసి మాకు ఇప్పించాల్సింది. అందరికీ న్యాయం చేయాల్సింది. ఎక్కువే ఇచ్చారండి వాళ్ళు ఎక్కువే ఇచ్చారు. మా అమ్మాయి ఆడబడుచు వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. మాది జాండ్రపేట దగ్గర అస్తినాపురం, చీరాల హర్ష జ్యువెలరీ దగ్గర మేము ఇప్పుడు నిలబడి ఉన్నాము రోడ్డు మీద. ఆయన బిట్ట రాఘవ మా దగ్గర అంతా ఒక 50 కోట్ల దాకా జనం అందరి దగ్గర కాజేసి పరారులో ఉన్నాడు. ఆయన అందరూ కూడా 200 కుటుంబాలు బాధ్యతలుగా ఉన్నారు. ఆయనకి తరపుని
మేమందరం ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి అందరూ బయట పనులు చేసుకునేవాళ్ళే, మొగ్గాలు చేసుకునేవాళ్ళు, అంతా ఏదో చేతి వర్క్ చేసుకునేవాళ్ళే మొత్తం కూడానే. అందరినీ దోచుకొని నమ్మించి అందరినీ దోచుకొని వెళ్ళిపోయాడు. మాకేమో న్యాయం ఎవరు చేస్తారో కూడా తెలియట్లేదు. మేము మీడియాని పిలిచారు, మేము మీడియా దగ్గర మొరపెట్టుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యే గారు, పోలీసులు అందరూ కలిపి మాకు ప్రభుత్వం మొత్తం అంతా న్యాయం చేయాలిగా కోరుతున్నాము. మేము అసలు చాలా పేదవాళ్ళం అండి. ఏదో మేము చేసుకొని తినేవాళ్ళం, రూపాయి పోగొట్టుకొని మా ఈ ఇన్సూరెన్స్ డబ్బులు, పోస్టుల్లో డబ్బులు అన్నీ వస్తే ఇంకా అవన్నీ ఇట్లు పెట్టి కొనిపించి నేను ఇస్తానని నమ్మబలికి పెట్టుకొని వెళ్ళిపోయాడు సార్. మొత్తం 50 కోట్ల రూపాయలంటే ఎవరు ఎప్పుడు సంపాదించుకుంటారు సార్? అందరూ రూపాయి కష్టపడి బతికే వాళ్ళమే. అంత సొమ్ము తీసుకొని అన్నదమ్ములు ఇద్దరు కూడా పరారైపోయారు. వాళ్ళిద్దరిని పోలీసులు కానీ ఎమ్మెల్యే సహాయంతో పోలీసులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి తీసుకొని రావాలి. నా ప్రార్థన అదే. నేను అందరికీ తెలియదు. నా తమ్ముడు పేరు భాష, నా పేరు ఆయిషా. ఈ షాప్ పేరేమో హర్ష జ్యువెలర్స్. మేము బిజినెస్ చేస్తూ ఉంటాం. బిజినెస్ కోసమని మా దగ్గర తీసుకున్నాడు. రొటేషన్ చేస్తామని తీసుకున్నాడు. ఇంకా వర్క్ మాకైతే 306 గ్రాములు నష్టం పోయింది. మేము ఎక్కడైనా సరే మాది మాత్రం మాకు రావాలండి. 12 సంవత్సరాల నుండి, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, 12 సంవత్సరాల నుండి వర్క్ బిజినెస్ చేస్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటాము. అలానే ఆపి ఇస్తానని ఇయ్యలేదు. నాకు 4 చిన్నపిల్లలు ఉన్నారు, అది మాకు ఆడపిల్లలు ఉన్నారు. మరి మాకు కావాల్సిందే. 306 గ్రాములు ఇవాళ రేటుకు బట్టి 45 లక్షలు, 45 లక్షల నుండి 50 లక్షల వరకు ఉంది. నాకు మాత్రం అసలు మాకు కావాల్సిందేనండి. ఇచ్చాము. ఇక్కడే చీరాలలో స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ప్రూఫ్ లేదని. దాదాపు 10 కిలోల పైచీలకు బంగారాన్ని, 100 కేజీల దాకా వెండి, ఒక 10 కోట్లు క్యాష్ అనేది బయట మార్కెట్లో వినబడుతున్నదే. ఏది ఎంత అనేది ఇది మాత్రం ఖచ్చితంగా రాఘవాన్ని పట్టుకుంటే కానీ నిజాలు బయటకు వస్తాయి. సాధారణ మానవులు, చాలా చిన్న మానవులు ఎక్కడో దగ్గర కూలికాయ చేసుకొని 5,000 10,000 దాచుకొని ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఈ షాపులో మనకి ఇవ్వడం జరిగింది. ఒక సాధారణ కుటుంబంలో 25,000 రూపాయలు జీతం వచ్చిన వాడు 5,000 రూపాయలు మిగిల్చుకోవడమే కష్టమవుతుంది. అట్లాంటిది ఈరోజు ఒక సవర్ వచ్చేసి 1,00,000 దాటిపోయింది. 2 సవర్లకి కొనుక్కోవాలన్నా 2 లక్షలు 3 లక్షల రూపాయల డబ్బులు మనం జాగ్రత్త చేయాలంటే తను ఎంతకాలం కష్టపడితే అవుతుంది. అటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళ మొఖాన పోసాం. వీళ్ళ మొఖాన పోస్తే ఇతను చేసిన వల్ల చీరాల 70 కొట్లు ఉన్నాయి. ఏ కొట్టు మీద రేపొద్దున వచ్చి ఏ కొట్టుడి దగ్గరికి ఆర్డర్ ఇచ్చి వెళ్తాడు? నీ వ్యాపారం నువ్వు చేసుకొని నీ వరకు నువ్వు సంతోషంగా నీ వరకు అందరినీ మోసం చేసి గడించుకొని నువ్వు వెళ్ళిపోయావు. మిగతా వాళ్ళ వ్యాపారాలు చేయాలి, మిగతా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, నీ కుటుంబం బాగుండాలని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. నీ కుటుంబంలో 10 మంది సంతోషంగా ఉండాలని వెళ్ళిపోయావు. 200 కుటుంబాల పైచీలకు మొత్తాన్ని కూడా రోడ్డు మీద పడేసేసావు. 200 కుటుంబాలు. ఏ కుటుంబాలు రేపొద్దున చనిపోయిన ఆ ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? ఏ కుటుంబంలో సరిగ్గా అన్నం తెలకుండా దాచిపెట్టుకొని నీ ముఖాన్ని పోసాం. ప్రతి ఒక్క హోల్సేలర్ అయితే షాప్ టు షాప్ నమ్మకంగా ఒక తెల్ల పేపర్ మీద ఇచ్చి వెళ్తాడు హోల్సేలరు. దేనికోసం? నువ్వు ఇస్తావు, నువ్వు చేస్తావని. కస్టమర్ల దగ్గర మోసం చేసావు, హోల్సేల్ దగ్గర మోసం చేసావు, చీరాల జనాల దగ్గర మోసం చేసావు, ఫ్రెండ్స్ దగ్గర మోసం చేసావు, నీ చుట్టూ తిరిగే వర్కర్లను మోసం చేసావు. ఇంతమంది మోసం చేసి నీ 10 మంది ఆనందంగా ఉంటే సరిపోద్దా? అందరికీ సమన్యాయం చేయాలని గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చీరాల స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని పర్టికులర్గా హై సెక్షన్గా పెద్ద కేసు కింద ఫైల్ చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అందరూ ఏదో మార్గదర్శియో లేకపోతే కపిల్ చిట్ఫండ్సో లేదా పెద్ద కంపెనీ పెద్ద కంపెనీల్లో చేసాం. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయవాద ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ ఫ్లెక్సీ ఎగ్జిబిషన్ ను బీజేపీ ప్రముఖ నాయకులు ఘనంగా ప్రారంభించారు. బాపట్ల జిల్లాలోని అత్యంత ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే చీరాల ఆర్టీసీ బస్టాండ్ డిపో వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక డిజిటల్ ఫ్లెక్సీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను శుక్రవారం బీజేపీ ప్రముఖ నాయకులు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ జూన్ 19, 20, 21 తేదీల్లో 3 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
2014 కంటే ముందు దేశంలో ఉన్న పరిస్థితులు, ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన విప్లవాత్మక మార్పులు, వివిధ రంగాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ఇక్కడ ఆకర్షణీయమైన ఫ్లెక్సీలు, పోస్టర్లతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, రాష్ట్ర నాయకులు పోతు సురేష్, బండారుపల్లి హేమంత్ కుమార్, నాసన మణికుమార్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు షాయల కృష్ణార్జున్ సహా పెద్ద సంఖ్యలో బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఏర్పాటుకు సహకరించిన ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని వారు కోరారు. జనరల్ మర్యాద ద్వారా 56 కోట్ల అకౌంట్ మనం జీరో బ్యాలెన్స్ అంటే ప్రతి దానికి ఆవాస ఏజెన్సీ మనం ఇల్లు కూడా తర్వాత శక్తి పరివర్తన మొత్తం సోలార్ సూర్యగారు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఈ దేశంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంటే జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి ఈ దేశంలో 12 సంవత్సరాలు పూర్తయింది. కావున దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ రోజున దేశవ్యాప్తంగా 19, 20, 21 ఈ 3 రోజులు కూడాను అన్ని చోట్ల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఏమి చేశారు ఈ దేశానికి, 2014 ముందు ఈ దేశంలో ఏ విధమైన పరిపాలన ఉంది, 2014 తర్వాత ఈ దేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటిది ప్రతిదీ కూడాను క్షుణ్ణంగా వివరించే విధంగా ఇక్కడ మన చీరాల బస్ స్టాండ్ అంటే బాపట్ల జిల్లాలో ఎక్కడైనా పెట్టుకున్నటువంటి అవకాశం మాకు పార్టీ కల్పించింది. దాన్ని చీరాలలో ఈ యొక్క డిపోలో ఎక్కువ జనాభా తిరుగుతారు అనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా యువమోర్చా ఈ రోజున చీరాల డిపోని కేంద్రంగా చేసుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీన్ని అందరూ కూడాను విధంగా అందరూ కూడాను రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి మన యొక్క రాష్ట్ర నాయకులు పోతుల సురేష్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు గారు, అదేవిధంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ మన యొక్క బండారుపల్లి హేమంత్ గారు, ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడాను యువమోర్చా ఆధ్వర్యంలో, మరి యువమోర్చా జిల్లా అధ్యక్షులు మన యొక్క సాయల కృష్ణార్జున్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యొక్క జిల్లా నాయకులు అందరూ కూడాను పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కావున వారందరికీ కూడాను పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా మేము అడంగాల్ని కాదనుకోకుండా ఈ యొక్క ప్రాంగణాన్ని మాకు సమకూర్చినట్టు ఆర్టీసీ సిబ్బంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. చీరాలలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రం. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన దళిత బహుజన పార్టీ నేతలు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడలి 4 రోడ్ల జంక్షన్ నుంచి మోహన్ థియేటర్ వెళ్లే మలుపు వద్ద పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలలో పూడికను సకాలంలో తొలగించకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసనలు వెదజల్లడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డ్రైనేజీలు శుభ్రపరిచే పనుల సమయంలో తొలగించిన మూతలను తిరిగి అమర్చకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే పలువురు ఆ గుంతల్లో పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కృషి చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని పలువురు విమర్శించారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ చీరాల పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. డ్రైనేజీలకు మూతలు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ పనితీరును మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తూ చీరాల మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.